జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను మీ ధనంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు, కట్టడాలు ఉన్నాయి. నేటికి కూడా అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి ఈ దేవాలయాలు. ఈ కట్టడాలు వెనుక చరిత్ర గొప్పతనం గురించి తెలిసినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ శ్రీరాముడు గురించి ప్రాణం వదిలింది జటాయువు ఇక్కడే. మనల్ని ఆశ్చర్యపరిచేలా 400 సంవత్సరాల నుంచి చెరగని రక్తపు గుర్తులు ఉన్న ప్రాంతం ఇదే. ఆ ప్రాంతం ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో గల అనంతపురం జిల్లా హిందూపురంకు దగ్గరలో ఉంది ఈ లేపాక్షి దేవాలయం. లేపాక్షి దేవాలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుడు మహాసాధ్వి అయిన సీతామాతను అపహరించుకొని వెళుతూ ఉంటే ఈ కూర్మ పర్వతం పైన జటాయువు పక్షి అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలను నరికివేయగా ఈ స్థలములో పక్షి పడిపోయింది. సీతామాత అన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువు ద్వారా విషయం తెలుసుకుని ఆ జటాయువుకు మోక్షం ఇచ్చి లే పక్షి అని ఉచ్చరిస్తాడు. లే పక్షి అనే పదం రాను రాను లేపాక్షిగా మారిందని ప్రజలు అంటున్నారు. మరో కథ ప్రకారం చూస్తే అచ్యుతరాయలు కోశాధికారి విరూపన్న వీరన్న రాజుగారి అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేపట్టారు. చాలా వరకు నిర్మాణం పూర్తయింది. కళ్యాణ మండపం పనులు జరుగుతున్న కాలంలో విరూపన్న వ్యతిరేకులు రాజుగారికి ఈ విషయం చేరవేశారు. దీనితో విరూపన్న రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణం వైపు ఉండే గోడకు కొట్టారట. అలా కళ్ళు విసిరి కొట్టిన ఆనవాళ్ళు గోడపైన అలా ఎర్రటి రక్తపు మరకలను చూపెడతారు స్థానికులు. అలా లోప అక్షి కళ్ళు లేని పదాల ద్వారా ఏర్పడిన దాన్ని లేపాక్షి అని చెబుతారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విరూపన్న వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో ఈ ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం గాలిలో వేలాడుతున్నట్లు ఉంటుంది. ఈ స్తంభం కింద నుంచి ఒక క్లాతును తీసుకొని అటు ఇటు తోయవచ్చు. ఏ విధంగా నిలబడిందో ఈ రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. అన్ని స్తంభాలు భూమికి ఆనుకొని ఉన్నవి. ఒక్కటి పావు అంగుళం ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అన్ని స్తంభాలను వేలాడే స్తంభం పడిపోకుండా ఆపుతుంది. వేలాడే స్తంభం మండపానికి ఆధారం. ఈ దేవాలయంలో వీరభద్రుడు దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. దేవాలయం నందు 7 ప్రాకారాలు నిర్మించారు. ఇప్పుడు 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నవి. మిగిలినవి కాలగర్భంలో కలిసిపోయినవి. ప్రాకారాలపై కన్నడ భాషలో రామాయణ మహాభారత కథలను లిఖించారు. ఈ ఆలయంలో విజయనగర రాజుల శిల్పకళా శైలి కనిపిస్తుంది. ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తు 22 అడుగుల ఏకశిలా నంది విగ్రహం కనపడుతుంది. కూర్చున్న భంగిమలో లేపాక్షి ఆలయంలో సీతమ్మ వారి పాదముద్ర ఉంటుంది. పాదముద్రలో నుండి నీరు రావడం మనం చూడవచ్చు. ఈ ఆలయం యునెస్కో వారసత్వం గుర్తింపు పొందింది. ఎన్నో రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. ఈ దేవాలయంలో మన దేవాలయాలను చూసి మనం గర్వపడాలి. జై హింద్. భారత్ మాతాకి జై.